తర్వాత ఒక అపోహ ఉంది సార్, ఏంటంటే సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు సినిమాలోకి రావడం కష్టం అవుతుంది అంటారు, నిజమా సార్ అది? అట్లేం లేదండి. దేవుడు షారూఖ్ ఖాన్ సీరియల్ నుంచే కదా వచ్చింది. అంటే సీరియల్స్లోకి వెళ్తే అంటే చిన్న ఈ ఈ చిన్నటి ఇది ఉంది కదండి, టీవీ షోస్లో కానీ ఇటువంటి సీరియల్స్లోకి వెళ్తే మాత్రం మళ్ళీ సినిమా థియేటర్ రావడం కష్టం అండి, అందుకే మేము వెళ్ళట్లేదు, ఇద్దరు ముగ్గురు అడిగాను నేను. అదే ఉండదండి, అటు వెళ్తే ఇటు రావడం ఉండదు. అక్కడ చేస్తే అక్కడ పేమెంట్ ప్యాటర్న్ వేరేగా ఉంటుంది, వర్కింగ్ ప్యాటర్న్ వేరేగా ఉంటుందండి. సో దానికి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నవాళ్ళు ఇటు రావడానికి వాళ్ళే ఇష్టపడరు. ఓకే. మినిమం గ్యారంటీ ఉంటుంది కదా అక్కడ. సపోజ్ ఒక సీరియల్ కమిట్ అయి ఉంటే లైక్ ఒక ఆఫీస్కి వెళ్ళినట్టే. ఓకే. మన రోజు ఇంకా రోజు కావచ్చు, లేకపోతే నెలకి ఒక 10 రోజులు 5 రోజులు వచ్చినా కూడా వాళ్ళకి మినిమం లైవ్లీహుడ్కి సరిపోతుంది అది. అయితే ఇప్పుడు మీరు మీ వాయిస్ చూస్తే ఎంత బాగుంటుంది అంటే అంటే ఒక విలన్కి సరిపడంత వాయిస్ మీరు డబ్బింగ్ చెప్పరా మరి? అంటే మిగతా యాక్టర్లు ఎవరికైనా డబ్బింగ్ చెప్పారండి ఎవరికన్నా? 1-2 సినిమాలు చెప్పాను. ప్రకాష్ రాజ్ గారి సినిమా మా ఇంటి రామాయణం ఏదో ఒకటి ఉంది, కన్నడలో తీసి ఇక్కడ డబ్ చేశారు. దాంట్లో ఒక క్యారెక్టర్ చెప్పాను. ఓకే. బట్ అగైన్ అది కూడా పోలీస్ క్యారెక్టర్, మళ్ళీ పోలీస్ క్యారెక్టర్. ఓకే. అలాగే మీరేమన్నా సినిమా తీయడం కానీ వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయడం కానీ అవకాశం ఉందంటారా, సీరియల్స్ కానీ? చేయలేదు. ఎందుకంటే నాకు ఎట్లా అంటే ఒక 2 రీజన్స్తో చేయను. ఒకటి అఫ్కోర్స్ ఐ హ్యావ్ టు కన్సిడర్ మై ఏజ్. ఓకే. నెంబర్ 2, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు యూఎస్లో సెటిల్ అయ్యారు. 2 అమ్మాయిలే. 2 అమ్మాయిలు. అవునండి. సో 2 మనవరాళ్ళు మనవడు కూడా ఉన్నట్టున్నారు. ఒక మనవరాలు, 2 మనవాళ్ళు. ఓకే. రెండోది వచ్చేసి ఇప్పుడు నేను ఉన్న బిజినెస్ కూడా లాస్ట్ ఇయర్ మేము 45 crores చేసాం ఇయర్లీ టర్న్ ఓవర్. ఓకే. ఇయర్ 56-57 అవుతుంది, బట్ 60కి ట్రై చేస్తున్నాను. టర్న్ ఓవర్ పర్ ఇయర్. ఓకే. నేను 100 crores టచ్ చేయాలని నా అంబిషియస్. తప్పకుండా చేస్తాను. ఓకే. ఇది చేస్తా ఉన్నప్పుడు ఇది ఇంకోటి పెట్టుకుంటే చూసేవాళ్ళు లేరు. ఇక్కడేమన్నా ఇది కూడా మన కంట్రోల్లో ఉండదండి. ప్రొడక్షన్లోకి ఒకసారి వెళితే మరి ఈరోజు మార్నింగ్ ఏదో యాక్సిడెంటల్గా కళ్యాణ్ గారి కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ చూశాను. చేస్తే అందులో ఇది వాస్తవం కూడా. సో ప్రొడ్యూసర్ చేతిలో ఏమి ఉండదండి. సో అట్లాంటి చోటుపోయి మనం ఎక్స్పెరిమెంట్ చేయడం ఏజ్ ఓకే. అదే 35-40 years అంటే ఓకే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత మనం గెట్ ఆన్ అవ్వచ్చు అనే ఒక హోప్ ఉండేది. కానీ ఇప్పుడు లేదు. లేదు సరదాగా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక డబ్బులు పెట్టి ఒక సినిమా చేసి ఒక క్యారెక్టర్ చేసి నన్ను స్క్రీన్ పైన చూసుకుందాం, అట్లాంటి ఇది నాకు లేదండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఎవరికైనా ఏ పార్టీకైనా సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉందా? నాకండి ఎక్కడైనా కంటెస్ట్ చేయమన్నా, సపోర్ట్ చేయమన్నా, క్యాండిడేట్స్ ఎవరైనా కొద్దిగా వచ్చి ప్రచారం చేయండి బాబు అన్నా? చేయరు. నిర్మోహంగా చెప్పేస్తాను. ఏ పార్టీ అయినా చేయను. అది అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా చేయరు. ఓకే. అయితే భవిష్యత్తులో ఇంకా ఈ క్యారెక్టర్లో వేయాలంది, ఇలా అయితే నేను చేసేయగలను, ఈ డైలాగ్స్ చెప్పేయగలను, అలాగే ఉందా సార్? ఓల్డ్ క్యారెక్టర్స్ చేయాలనుందండి. ఒక 60 years అదేంది అంటే పెద్ద తరహాగా ఉండేది. పెద్ద తరహా అంటే మేము యాక్చువల్గా 2008 or 2009లో ఒక సబ్జెక్ట్ చేసి సీరియల్ ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి చూసాం. అది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అంటే మేము క్యాలిక్యులేషన్ చేసి చూస్తే ఫైనాన్షియల్గా అది ఫీజిబుల్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు కొన్ని టర్మ్స్ పెట్టారు, ఈ క్యారెక్టర్కి వీళ్ళు అయితే బాగుంటుందని, అది నేను చేయాలని. అది కాలేదు, వర్కౌట్ కాలేదు. అది అట్లాగే ఉంది. అట్లాంటి క్యారెక్టర్ ఏదైనా చేయాలని. అటువంటి క్యారెక్టర్ అయితే ఎవరన్నా సినిమాలకి రాదలుచుకుంటే, నేను ఎందుకు అడుగుతున్నానంటే నీ ప్రశ్న, ఒక క్యాబ్ డ్రైవర్, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను అనమాట. వస్తే అతను ఏం చేస్తున్నావు అంటే నేను సినిమాలో డైరెక్టర్ అవ్వాలని అన్నాడు. నేను స్టన్ అయిపోయి ఇలా చూసాను అనమాట అండి. అంటే నా ఏమేంటంటే డైరెక్టర్ అవ్వాలంటే కొంత డబ్బులు సంపాదించుకుంటాను, కొంతసేపు నేను కారు నడుపుతానండి, డబ్బులు వస్తాయి, కొద్దిగా నేను దాన్ని బట్టి సినిమాలోకి వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పాడండి. అంటే అటువంటి యాస్పిరెంట్స్ కానీ, అటువంటి కోరుకున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? అంటే డైరెక్టర్లు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, అతను డైరెక్టర్ అని చెప్పాడు ఆ క్యాబ్ డ్రైవరు, అంటే కొంతమంది సినిమా యాక్టర్లు కావచ్చు, ఇంకోటి ఏదన్నా విలన్గా వద్దామని అనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా వద్దామని అనుకున్న వాళ్ళకి అంటే యాక్టింగ్ వాళ్ళు పరంగా కానీ ఏదైనా సలహాలు ఇవ్వగలరా? యాక్టింగ్ ఏజ్ చేసినా కూడా ముందు వాళ్ళకి వచ్చేసి మినిమం లైవ్లీహుడ్కి అయితే ఏదైనా ఉండాలండి. ఓకే. మొత్తం 100% దీనిపైన డిపెండ్ అవుతే కష్టం, నెంబర్ 1. నెంబర్ 2, ఇవాడున్న పరిస్థితులు ఏమిటంటే అందరిపై 100% దీనిపైన డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకు పూర్వం సపోజ్
చెన్నై వెళితే ఇంక ఇదే ఇది తప్పితే ఇంక వేరే లోకం ఉండేది కాదు. ఇంకెక్కడన్నా పని చేస్తే పార్ట్ టైం ఏదో పెట్రోల్ పంపులోనో లేకపోతే ఏదైనా హోటల్లోనో చేయాల్సి వచ్చేది. అది చేయాల్సి వస్తే మళ్ళీ అగైన్ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇవాళ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ప్లస్ ఫుల్ టైం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. నువ్వు క్యాబ్ డ్రైవర్ అవుతావా, ర్యాపిడోకి వెళ్తావా, లేకపోతే స్విగ్గీకి వెళ్తావా, జొమాటోకి వెళ్తావా, నీ వర్కింగ్ అవర్స్ నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈవెన్ మంచి మంచి ఉద్యోగాలు చేసే వీళ్ళు కూడా ఉన్నారండి, లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళు. వాళ్ళకి వీక్లీ 5 days 2 days ఉంటాయి. వాళ్ళకి కూడా ఫ్లెక్సీ టైమింగ్స్. ఇప్పుడు సత్యదేవ్ ఉన్నాడు కదా హీరో విలన్, ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఇందులోకి వచ్చాయండి. ఇది కన్ఫర్మ్ అయ్యే వరకు ఉద్యోగం కూడా రిజైన్ చేయలేదు. నైట్ ఇక్కడ షూట్ చేసి డే అక్కడ వర్క్ చేసేవాడు. జ్యోతిలక్ష్మి వరకు అలాగే చేసేవాడు. ఓకే, అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వస్తే ప్రాబ్లం లేదండి. లేదా ఫ్యామిలీ బ్యాకప్ అన్నా ఉండాలి, సపోర్ట్ అన్నా ఉండాలి ఫైనాన్షియల్గా. ఓకే, అట్లయితే పర్లేదు. కానీ లేకపోతే దీనిపైన 100% డిపెండ్ అయ్యి వస్తానంటే తెలియదు. ఇందులో 100% ఓన్లీ 5% వాళ్ళకే 100% వర్క్ ఉంటుందండి. ఓకే, మిగతా 95% వాళ్ళకి మంత్లీ ఒక 10 days వర్క్ వస్తే ఓకే. అయితే ఆఖరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న, అంటే మీ ఫ్రెండ్స్ కానీ, అంటే మీ శ్రేయభిలాషులు, మీ చుట్టాలు మిమ్మల్ని చూసి స్క్రీన్ మీద మీతో ఏమన్నారు అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు? ఫస్ట్ టైం చూసినప్పుడు అఫ్కోర్స్ ఈవెన్ నాకు ఎట్లా అంటే, ఇందులో కూడా మీరు 2 types ఉంటారు. ఒకళ్ళు ఏం చేసిన బ్రహ్మాండం బాగుంది అది అని చెప్పేవాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు ఏమన్నా మీరు ఆ లుక్ బాగాలేదు, ఆ ఐ బ్లింక్ బాగాలేదు, ఈవెన్ డైలాగ్ బాగాలేదు, ఇట్లా చెప్పేవాడు కూడా ఉంటారండి. అట్లా నాకు బాగా ఎవరు చెప్తాడో మా మిస్సెస్ చెప్తుంది. సుగుణ గారు దాన్ని ఏమంటారు, మన స్క్రీన్ పైన చేస్తే నువ్వు ఇంకా బాగా చేస్తావు కదా, ఎందుకు అలా చేసావు, అలా చేసి ఉండాల్సింది కాదు. మరి మీరు బిజినెస్ ఉంది, తర్వాత దీంట్లో రెండింటికి అని ఇబ్బంది ఉండదా సార్? ఇబ్బంది ఏముండదు. నాకు డేట్స్ ముందే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఒక 4 days చేశాను ఇప్పటి వరకు. నెక్స్ట్ 18th ఉంది, దెన్ 27th ఉంది, 28th ఉండేది, 27th ప్రీపోన్ అయింది. శంకర్ గారి మూవీ రామ్ చరణ్ దాంట్లో. అయితే మీరు చేస్తున్న డేట్స్ వస్తాయండి, ప్రాబ్లం లేదు. ఓకే, మన సండే ఫోన్ చేసి మండే షూటింగ్ అంటే నిన్న షూటింగ్ ఎక్కడ ఆర్మూర్లో. సో అది కాదండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ మండే ఫుల్లీ ఆక్యుపైడ్. నిన్న ఏం మీకు ఇంటర్వ్యూ కూడా ఇవాళ పెట్టడానికి రీజన్ అది, ఇవాళ మాకు అన్ని హాలిడే. 15th August కదా, అన్ని హాలిడే. నా షోరూమ్స్ రన్ అవుతే వాళ్ళ షోరూమ్ స్టాఫ్ వేరే ఉంటారు. మా 2 గోడౌన్స్ ప్లస్ 2 ఆఫీసెస్ ఉంటాయి. అవన్నీ నేను మా మిస్సెస్ ఇద్దరం చూసుకుంటాం. ఓకే అండి. అయితే మీరు అనుకున్న క్యారెక్టర్స్ని రావాలని, మీ బిజినెస్లో 100 crores turnover రావాలని కోరుకుంటున్నాను అండి. మరి 100 crores వచ్చిన తర్వాత ఏదైనా సినిమా వస్తే సినిమా తీయనండి. అయితే మీరు అనుకున్న క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. క్యారెక్టర్స్ వస్తే చేస్తానండి.